హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టెక్ ట్రిక్స్ ఛానల్. ఈరోజు మనం బోట్ నుంచి కొత్తగా రిలీజ్ అయిన నెక్ బ్యాండ్ రాకర్స్ 235 ప్రోని అన్బాక్సింగ్ చేద్దాం. అండ్ బాక్స్ మీద చూసుకున్నట్లయితే మనకి మోడల్ నెంబర్ ఉంది 235 ప్రో అని. అండ్ ఇది బ్లూ కలర్ మనం తీసుకున్నది. అండ్ ఇక్కడ మెన్షన్ చేసింది ఏసాప్ ఛార్జ్ టెక్ అండ్ అలాగే ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ, వైబ్రేషన్, కాల్ అలర్ట్. ఇక సైడ్స్ చూసుకున్నట్లయితే ఏం లేదు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ మనకి బీస్ట్ మోడ్, లో లేటెన్సీ మోడ్ ఇచ్చాడు. అంటే ఇది గేమింగ్కి బాగా యూజ్ అవుద్ది మనకి. అండ్ అలానే టోటల్ ప్లే టైమ్ వచ్చేసరికి 20 అవర్స్ ఇచ్చారు. నెక్స్ట్ 10mm ఆడియో డ్రైవర్స్, IPX5 వాటర్ రెసిస్టెంట్. అండ్ అలానే డ్యూయల్ పేరింగ్ సిస్టమ్, మ్యాగ్నెటిక్ ఇయర్బడ్స్, ఇన్స్టెంట్ వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది దీనికి. అండ్ అలానే వీళ్ళు స్పెషల్గా మెన్షన్ చేసింది ఏంటంటే 10 minutes ఛార్జ్ చేస్తే 10 hours వరకు ప్లేబ్యాక్ టైం మనకు వస్తుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇదే ఫ్రంట్ ఇక్కడ మనకి చూపించిన ఏసాప్ టెక్నాలజీ. అండ్ అలానే బాక్స్ మీద ఇంక మిగతా కంటెంట్స్ ఏమీ లేవు. అండ్ ఓపెన్ చేసి చూసినట్లయితే మనకి లోపల నెక్ బ్యాండ్ ఉంది. ఇది బ్లూ కలర్ నెక్ బ్యాండ్ తీసుకున్నది. సపరేట్ వేరే కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకి. అండ్ ఇది మనకి టైప్ సి ఛార్జింగ్ కేబుల్, మనకి టైప్ సితో వస్తుంది. రెగ్యులర్గా అయితే మనకి ఇవి ఎప్పుడు కూడా మైక్రో USB టైప్ వస్తాయి, ఇది టైప్ సి. సో నో ప్రాబ్లం, వేరే కేబుల్తో కూడా ఛార్జ్ చేయడానికి మనకి యూస్ఫుల్గా ఉంటుంది, ఈజీ. అండ్ అలానే ఎక్స్ట్రా ఇయర్బడ్స్ మనకి స్మాల్ మీడియం సైజెస్. అండ్ నెక్స్ట్ బ్యాండ్ చూసుకున్నట్లయితే చాలా లైట్ వెయిట్గా ఉంది. అండ్ అలానే ఇందులో మనకు బాక్స్లో 1 year వారంటీ అండ్ మాన్యువల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ క్వాలిటీ బాగుంది. నెక్ బ్యాండ్ క్వాలిటీ అంతా కూడా చూడడానికి బాగుంది, ఫీల్ స్మూత్గా ఉంది, సాఫ్ట్ టచ్ అంతా కూడా. అండ్ నెక్స్ట్ ఇవి మనకి అడ్జస్టబుల్, మనం కేబుల్ని ఇయర్ ఫోన్ కేబుల్ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం. అండ్ ఇవి మ్యాగ్నెట్స్ కూడా లైట్గా బాగానే ఉన్నాయి, అంటే అంత స్ట్రాంగ్గా కూడా లేవు, జస్ట్ లైట్గా ఉన్నాయి. అండ్ ఇంకా మిగతాగా చూసుకున్నట్లయితే మెటీరియల్ అంతా కూడా బాగుంది. ఇది రబ్బర్ అండ్ ప్లాస్టిక్ టైపు. ఈ మనకి అడ్జస్ట్ వచ్చేసరికి టెక్స్చర్ అంతా కూడా రఫ్ టెక్స్చర్ ఇచ్చారు. గ్రిప్ అంతా కూడా బోట్ అని చెప్పి బ్రాండింగ్ ఇక్కడ రాసింది ఒకవైపు, ఇంకోవైపు కూడా సేమ్. ఇది కూడా టెక్స్చర్, ఇటు సైడ్ కూడా సేమ్ టెక్స్చర్ మనకి బాగుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మల్టిపుల్ ఫంక్షన్కి అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అండ్ బాటంలో చూసుకున్నట్లయితే మనకి ఛార్జ్ చేసుకోవడం కోసం ఇక్కడ ప్రొవైడ్ చేశారు సాకెట్. ఇది టైప్ సి పోర్ట్, ఇది మనకి ఇదే కేబుల్తో కాకుండా వేరే కేబుల్తో కూడా మనకి యూస్ఫుల్గా ఛార్జ్ చేసుకోవచ్చు. దీంతో టైట్గా ఫిట్ అయి బాగుంది అండ్ లూజ్గా లేదు కనెక్షను. ఓకే. అండ్ బ్యాండ్ చూసుకున్నట్లయితే బాగుంది, క్వాలిటీ పరంగా అంతా కూడా చాలా బాగుంది. ఇది మనకి అరౌండ్ 1000 రూపీస్లో అవైలబుల్గా ఉంది ప్రజెంట్ ఫ్లిప్కార్ట్లో. ఓకే. అండ్ అలానే వీళ్ళు స్పెషల్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఈ ఫాస్ట్ ఛార్జింగ్ ఒకటి మెన్షన్ చేశారు. 10 minutes ఛార్జ్కి 10 hours ప్లేబ్యాక్ అని చెప్పి. అండ్ ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఒకటి. అండ్ బీస్ట్ మోడ్ అని చెప్పి లో లేటెన్సీ మోడ్. ఈ మూడే దీనికి హైలైట్గా ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. అంటే పాత వెర్షన్ 235 V2 ఉన్న మోడల్తో పోలిస్తే దీంతో మనకున్న అడిషనల్ ఫీచర్స్ ఇవి. ప్రైస్ అరౌండ్ 1000 రూపీస్ ఇది ఉంది. సేమ్ దాని ప్రైస్ రేంజ్లోనే ఉంది ఇది కూడా మనకి అవైలబుల్గా. అండ్ ఒకసారి ఇది నేను యూస్ చేసి ఎలా ఉందన్నది మీకు తర్వాత చెప్తాను. ఇది యూస్ చేసి సౌండ్ క్వాలిటీ అండ్ అలానే మైక్ క్వాలిటీ కూడా టెస్ట్ చేశాను, అంతా కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇయర్ దగ్గర ఎక్స్ట్రాగా ఇచ్చిన ఇవి మనకి అంత కంఫర్ట్గా ఉండవు, అందుకే వీటిని రిమూవ్ చేసేసాను నేను. అంత మనకి కంఫర్ట్గా ఉండవు ఇవి, అందుకని. అండ్ నెక్స్ట్ క్వాలిటీ అంతా కూడా బాగుంది. నెక్ మీద మనకి సాఫ్ట్ టచ్తోనే ఉంటుంది మనకి. అండ్ అలానే మనకి ఈ కింద ఇచ్చిన ఈ 2 హ్యాండిల్స్ కూడా గ్రిప్ చాలా బాగున్నాయి మనకి. అండ్ నేను మెయిన్ డిస్కంఫర్ట్ ఫీల్ అయింది ఏంటంటే ఇక్కడ మనకి మనకి ఎక్స్ట్రా వైర్ ఫిట్ చేసుకోవడం కోసం నెక్కి తగ్గట్టుగా అడ్జస్టబుల్ స్ట్రిప్ ఒకటి ఇచ్చారు. ఇది ప్లాస్టిక్, ఇది రబ్బర్ కాదు. ఇది ఏంటంటే టోటల్గా మనకి వైర్ని కానీ దాన్ని టైట్గా పట్టేసి ఉంచడం వల్ల మనకి కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి వైర్. ఎందుకంటే ఆల్రెడీ ఓల్డ్ మోడల్లో వీళ్ళు ఇలాగే ఇవ్వడం, అది నేను యూస్ చేసి వాడాను, అది కూడా సేమ్ ఇదే ప్రాబ్లం వచ్చింది. అండ్ ఒకసారి ఇందులో గూగుల్ వాయిస్ అసిస్టెంట్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉందో. బాగా వర్క్ చేస్తుంది వాయిస్ అసిస్టెంట్ కూడా. ఇది స్క్రీన్ అన్లాక్ చేసి ఉన్న టైంలో వాయిస్ అసిస్టెంట్ జస్ట్ 2 seconds ప్రెస్ చేసి ఉంచితే మనకి వైబ్రేట్ అయ్యి ఇలా గూగుల్ అసిస్టెంట్ ఆన్ అవుతుంది. అండ్ లాక్ వేసిన తర్వాత స్క్రీన్ వేకప్లో ఉన్న తర్వాత టెస్ట్ చేశాను, ఇప్పుడు కూడా బాగానే వర్కౌట్ అయింది. అండ్ అలానే ఒకసారి స్క్రీన్ లాక్ వేసిన తర్వాత ఒకసారి చూపిస్తాను ఇప్పుడు. ఇది కూడా బాగానే వర్కౌట్ అయింది. అంటే జస్ట్ ఇది మనకి వర్కౌట్ అవ్వాలంటే, ఆన్ అవ్వాలంటే అసిస్టెంట్ ఇంటర్నెట్ కనెక్షన్ కంపల్సరీ ఉండాలి, లేదంటే కనుక మనకి వాయిస్ అసిస్టెంట్ యాక్టివేట్ అవ్వదు. దీంతో కాల్స్ అవి మేక్ చేయడానికి మనకి చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఒకే ఒకటి డిస్కంఫర్ట్గా ఫీల్ అయింది,
ఈ ఒక అడ్జస్టబుల్ స్ట్రిప్ ఒకటే, మిగతాదంతా కూడా బాగుంది. పట్టుకుంటాకి గ్రిప్ కానీ, కాల్ ఫంక్షన్స్, సౌండ్ క్వాలిటీ, మైక్ అన్నీ బాగున్నాయి. ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.